వైఎస్ లో మొదటి నుంచి అనుకున్నది పూర్తి చేయాలన్న సంకల్ప బలం ఉండేది. స్టూడెంట్ లీడర్ గా బిజీగా ఉంటూనే ఆయన చదువును సవ్యంగా పూర్తి చేసి తన నిబద్దతను చాటారు. ఇదే నిబద్దత కొనసాగి ప్రజా జీవితంలో మాట తప్పని మడమ తిప్పని నేతగా నిలబెట్టింది వైఎస్ ను. అంటే ఇట్లా మాట్లాడుతా ఉంటే అంటే ఆయన కళ్ళల్లో చూస్తే కూడా వాళ్ళలో ఏం బాధ ఉంది, ఎంత బాధ ఉందనేది అర్థం అవుతుంది అనుకుంటా. మాట్లాడేటప్పుడు అంత బాగా అర్థం చేసుకోగలరు. క్లినిక్ చెప్పేవాళ్ళంట, తనకేదో చాలా బాధ ఉంది, అది డీటెయిల్ గా కనుక్కోమని నాకు సాయంత్రం చెప్పు అని చెప్పేవాళ్ళంట. వాళ్ళందరికీ చెప్పి మధ్యాహ్నం వరకు అంత వివరంగా తీసుకుంటారని చెప్పేవాళ్ళంట. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కూడా గుర్తు పెట్టుకుని వాళ్ళని అడిగినావా, కనుక్కున్నావా, ఏంటి అని అడిగేవారట. అంటే ప్రతిదీ కూడా మనిషికి ముందు ముఖ్యంగా ఏం కావాలి అది ఇవ్వాల్సింది ప్రభుత్వం బాధ్యత అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. నాయకులను చూశాం, ప్రజానాయకులను చూశాం, కానీ అయస్కాంతంలా కోట్ల మందిని ఆకర్షించిన వైఎస్ లాంటి నేతలు అరుదు. అందుకే వారిని మహానేత అని గర్వంగా పిలుచుకుంటాం. దానికి కారణం ఒకటని చెప్పలేనమ్మా. అసలు నిజంగా మనిషిలో ఎన్ని మంచి గుణాలు ఉండాలో అన్ని మంచి గుణాలు ఉన్నాయని చెప్పగలను. చాలా మారల్స్, ఎథిక్స్ చాలా విలువిస్తారు, జీవితానికి విలువిస్తారు, మనిషికి చాలా విలువిస్తారు. చెప్పేవాళ్ళు ఎప్పుడు అంటే డబ్బులు ఉంటే మనం సంపాదిస్తాం కానీ మనుషులను పోగొట్టుకుంటే మనం ఇది కాదని చెప్పి మనుషులు పోగొట్టుకోకూడదు అని కూడా చెప్పేవాళ్ళు. చాలా ప్రేమిస్తారు మనుషులు. 1978లో వైఎస్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అనేక ఒడిదుడుకుల మధ్య ఏ ఆపేక్ష లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు వైఎస్ఆర్. నిత్యం ఒకటే మాట, ఒకటే బాట, ప్రజాసేవ. 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, ఏకంగా 25 ఏళ్లు నిరంతరం కృషి చేస్తూ ముందుకెళ్లారు వైఎస్ఆర్. ఆటంకాలొచ్చినా పట్టించుకోలేదు. అసలు ఆలోచనే రాలేదు. ఎలా వస్తుంది? ప్రజాసేవలో లీనమై తనకు తాను నిర్మించుకున్న లక్ష్యాలు ఇన్నుండగా. విల్ పవర్ ఎక్కువ, దేవుని నమ్ముతారు, విల్ పవర్ ఎక్కువ. ఏది కూడా అంటే మారల్స్, ఎథిక్స్ ఉండేదాన్ని కూడా అంటే పార్టీలో ఎన్ని కష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే చాలా కష్టమ్మా. అంటే 1 అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు లాగే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. దానికి తోడు పైన కేంద్రంలో కూడా అంతే ఎంకరేజ్మెంట్ ఎవరికి ఇయ్యరు. వాళ్ళు చెప్పు మాటలు ఎక్కువ నమ్ముతారో, లేకుంటే వాళ్ళని ఎక్కువ నమ్మి వాళ్ళని కొంచెం పెద్ద చేస్తే వాళ్ళు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారో అంటే మరి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇయ్యారనమాట. నిజంగా నా గుండె చాలా పెద్దది, ఎంతమంది అయినా పట్టించుకుంటుంది. ఎవరి అవసరానికి కూడా ఇది లేదు అని చెప్పేది ఉండదు అనమాట. లేనప్పుడు కూడా అంటే ఈరోజు లేదనుకోండి, లేకపోతే కష్టం అనిపించినప్పుడు అందరూ వ్యక్తిగతంగా అంటే ఇంటి కావాలన్నప్పుడు ఏపీ కార్పొరేట్స్ దాని మీద దెబ్బ పడింది. మా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మైన్స్, మాకుండే మైన్స్ పెద్ద ఆధారం, అది మైన్స్ తీసేయడం జరిగింది. ఏపీ కార్పొరేట్స్ లో అయితే పనిచేసే వాళ్ళకి మామూలుగా గవర్నమెంట్ ఇవ్వాలి. అదే మనకు 49%, వాళ్ళకి 15% గవర్నమెంట్ కలిసి చేసాము. గవర్నమెంట్ ఇవ్వాలి మామూలుగా బొగ్గు వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా. గవర్నమెంట్ ఏమి ఇవ్వకపోతే అందరికీ డబ్బులు అప్పులు తెచ్చి ఇచ్చినారు, ఆస్తులు ఇచ్చేసినారు. అట్లా ఎవరు వచ్చినా కూడా అంటే ఇవ్వడం అలవాటు. ఎప్పుడు ఆయనకు పంచడం, ఇవ్వడం అలవాటు, ఏది దాచుకోవడం ఉండదు. ఒకవైపు కుటుంబం, మరోవైపు తాను నిర్మించుకున్న కుటుంబం. ఇన్నింటికి రోజులో 24 గంటలు సరిపోయేవా? ఎప్పుడు టైం చాలా విలువిస్తారమ్మా. ఉండే 24 గంటలు, 24 గంటలు మనం మన టైం సరిగ్గా చేయాలనేది ఉండేది. ముఖ్యంగా అసలు అంటే సీఎం అయిన తర్వాతనే మాతో గడపడానికి, అంటే రోజుకు 1 అరగంట గడపడానికి టైం ఉండేదమ్మా. పిల్లలు అడుగుతారు, పెద్దోళ్ళు అవుతున్నారు అని చెప్తా ఉంటే అప్పుడు సుమారుగా 10th క్లాస్, 9th 10th క్లాస్కి వచ్చినప్పుడు ఆ 2 రోజుల్లో ఒక్కరోజు, ఒక పూట, ఒక రాత్రి మాతో భోంచేసేదానికి ఒప్పుకున్నారనమాట. అంత ఇదిగా ఉండేవాళ్ళు. అట్లాంటిది అంటే సీఎం అయిన తర్వాత ఇంకా ఏ ఊర్లకు పోయినా, ఏ జిల్లాలకు పోయినా కూడా పొద్దున పోతే మళ్ళీ రాత్రికి వచ్చేసేవాళ్ళు. ఒకవేళ రాకపోయినా మరుసటి
మరుసటి రోజు 10 గంటలకు వచ్చి నేరుగా సెక్రటరీకి పోయేమాట, ఇంటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. సెక్రటరీకి పోయి రాత్రి సాయంత్రం పనులను చూసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. అట్లా సీఎం అయిన తర్వాతనే మేము రోజు కలవటానికి మాకు అవకాశం వచ్చింది అనమాట. మా జీవితంలో మొదటి 5 సంవత్సరాలు డాక్టర్గా ఉన్నప్పుడు, పులివెందులలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మాతో ఉన్నారు. తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం పీపుల్ మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు రోజుకు అంటే మాకు అరగంట టైం ఇచ్చినా కూడా, అరగంట 40 నిమిషాలు టైం ఇచ్చినా అంటే అది 8:30కి రానివ్వండి, 10:30కి రానివ్వండి, 11:30కి రానివ్వండి, వస్తే మాతో మాత్రం ఒక అరగంట 3/4 గంట కూర్చునేవాళ్ళు. అందరు కాసుకొని ఉండేవాళ్ళు, చిన్న పిల్లలతో సహా కాసుకొని ఉండేవాళ్ళు. తాత వస్తాడు అబ్బు వస్తాడని. అండ్ ఒకవేళ 9 గంటలకు వస్తే 8 గంటలకు వస్తా అంటే పిల్లలు బయటికి పోయినా ముందే సూర్యుడికి చెప్పేవాళ్ళు, ఇంటికి పోతానని చెప్పి ఫోన్ చేయరా పిల్లల కంటే. ఎవరైనా జగన్ బయటికి పోయినా, పాప బయటికి పోయినా, అనిల్ బయటికి పోయినా, ఎవరు బయటికి పోయినా ఆ టైంకి వచ్చేసేవాళ్ళు అనమాట. అందరు అట్లా రాసుకొని ఉండేవాళ్ళు ఆయన ఇంటికి వచ్చేటప్పటికి. అంటే మళ్ళీ ఆ టైం పోతే మళ్ళీ ఆయన పనులు బిజీగా ఉంటారు కదా. రాత్రిలో అయితే 11కి పడుకుంటారు, 10:45, 11కి పడుకుంటారు. 10:30 న్యూస్ జర్నీ న్యూస్ చూసేవాళ్ళు ఎందుకు మరి, హెడ్లైన్స్ చూసి పడుకునేవాళ్ళు. మళ్ళీ 4:30కి లేసేవాళ్ళు. 4:30కి రోజు. అంతకుముందు కూడా 5కి లేసేవాళ్ళు. సీఎం కాకముందు 5కి లేసేవాళ్ళు. మా పిల్లలప్పటి నుంచి కూడా అది ఇంట్లో అందరికీ అలవాటు, 5కి లేస్తారు. 4:30కి లేసేవాళ్ళు. ఇంకా రొటీన్ అనమాట. టైం అన్ని టైం టు టైం కావాల్సింది. 4:30కి సీఎం అయిన తర్వాత అయితే 5కి లేసినా కూడా అంతకుముందు కూడా పేపర్లు చదవడం, అన్ని చోట్ల ఫోన్లు చేయడం అలవాటు. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మార్గానికి మంచి మనిషి తోడైతే సంకల్పం సిద్ధిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది. అందుకేనేమో తన ప్రస్థానంలో సహధర్మచారిణి విజయమ్మ అన్ని విధాలా ఆయన వెన్నంటే తోడు నీడై నడిచారు. ముందైతే ఫీల్ అయ్యాను, నేను చాలా మిస్ చేస్తానని చెప్పి. మొదట్లయితే చిన్నదాన్ని కూడా కదా అప్పుడు. ఇప్పుడు భారతం ఎట్లా ఫీల్ అవుతుందో అట్లా ఫీల్ అయ్యేదాన్ని. అదే చెప్తా అంటే భారతం ఒకటి కావాలనుకుంటే ఒకటి సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందమ్మా. కానీ వాళ్ళకుండే లక్ష్యాలు, వాళ్ళకుండే గురి, వాళ్ళకుండేది మంచిది కాబట్టి మనం సహకరించాలన్నట్టుగా చెప్తా ఉంటాం అనమాట. అట్లా ముందులో నాకు కూడా కష్టం అనిపించేది, తర్వాత అలవాటు అయిపోయింది. సీఎం అయిన తర్వాత నిజంగా కాళ్ళ జన్మడేమో అనిపించింది నాకు. దేవుడు ఇచ్చిన జన్మ సార్థకం చేసుకుంటున్నట్లే అనిపించింది. తర్వాత ఎప్పుడు నేను ఆటంకపరచలేదు, ఎప్పుడు కూడా అంటే ఎప్పుడూ ఆర్గ్యూ చేసింది కాదు, చేసింది లేదు. అంతకు ముందు కూడా సీఎం అయిన తర్వాత అయితే నేను పూర్తిగా చేయని, తను ఎంత చేస్తారంత చేయను అన్నట్టుగా ఎక్కడ కూడా ఎప్పుడోసారి అనేది కూడా అడిగేది అంత ఉండేది కాదనమాట. అట్లా ఈరోజు ఆయన ఏంటంటే ఇంకా బాగా జరిగిండేది, బాగా ఉండేది అని అనుకుంటా అంటారు. నిజంగా ప్రజలు కూడా చాలా దురదృష్టవంతులు అలాగే అనుకుంటా.